తెలంగాణ సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒకే వేదికపై అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు రానున్నారు. ఉప్పు నిప్పుగా ఉండే నేతలు ఒకే వేదికపై కనబడనున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 13న అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేసిన సమయంలో మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఇరు పార్టీల నేతలు కలిశారు. ఆ తర్వాతే ఇప్పుడే కలవనున్నారు. తెలంగాణ సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ శిరీష. ఇవాళ ఉదయం రవీంద్రభారత్ లో సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీతారాం ఏచూరి సంతాప సభను సిపిఎం పార్టీ తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో సంస్మరణ సభను ఏర్పాటు చేసింది. ఈ సంస్మరణ సభకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు ఇతర వామపక్ష నేతలు కూడా పిలిచారు. ఈ సభ మొత్తం కూడా పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవుల అధ్యక్షతన జరుగుతా ఉంది. సిపిఐ ఎమ్మెల్యే కూడినేని సాంబశివరావుతో పాటు సీనియర్ నేత నారాయణ కూడా ఈ సభలో పాల్గొంటారు. అయితే ఇక్కడ సీతారాం ఏచూరి సంస్మరణ సభ వేదికలో అధికార ప్రతిపక్ష నేతలు ఒకే వేదికపై కలవబోతా ఉన్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై వైపు ట్విట్ల రూపంలో, తర్వాత ఇతర మీడియా సమావేశాల్లో సభలలో విరుచుకుపాటం కేటీఆర్ చేయడం, అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్లపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకధాటిగా వ్యాఖ్యలు చేయడం, విమర్శలు చేయడం వంటి పరిణామాలు చూస్తా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా ఇప్పుడు సీతారాం ఏచూరి సంస్మరణ సందర్భంగా వీళ్ళిద్దరు కూడా ఒకే వేదికపై కలవబోతా ఉన్నారు. ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఏ విధంగా ఆ సంస్మరణ సభలో వీళ్ళిద్దరూ ఏ విధంగా వ్యవహరిస్తారు, ఏ విధమైన అహోభావాలతో ఉంటారనేది మాత్రం కొంత రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కాబట్టి ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఈ సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒకే వేదికపైకి రావటం, ఆ తర్వాత సిపిఐ, తర్వాత తెలంగాణ జనసమితి అధినేత ఎమ్మెల్సీ కోదండరాం, ఇతర వామపక్ష నేతలు కూడా ఈ వేదికపై రావడం అనేది కొంత రాజకీయమైన వేదిక అని చెప్పాలని. గతంలో గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ నామినేషన్ సందర్భంగా డిసెంబర్ 13వ తేదీన అసెంబ్లీలోని కమిటీ హాల్లో అందరూ కూడా స్పీకర్ కార్యాలయంలో నామినేషన్ సందర్భంగా కేటీఆర్ రేవంత్ రెడ్డి కలుసుకోవడం, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశం సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఏదైతే యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రేవంత్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళడం, అక్కడ కేటీఆర్, ఇతర హరీష్ రావు అందరూ కూడా పరామర్శించడం కలిసి ఆ సందర్భం, ఈ రెండు సందర్భాలు తప్ప మరొక ఎక్కడ కూడా ఏ వేదికలో కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి కలిసిన సందర్భాలు లేవు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేటీఆర్ గానీ, అటు హరీష్ రావు గానీ, ఇతర బీఆర్ఎస్ నేతలు వివిధ పథకాల అమలు విషయంలో కానీ తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో ఏకధాటిగా విమర్శలు చేస్తూనే వస్తున్నారు. కాబట్టి ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు. తాజాగా సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం సందర్భంగా కూడా పెద్ద ఎత్తున మాటలు తూటాలు పేరాయని చెప్పనుకోవాలి ఇద్దరి మధ్య. కాబట్టి ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఈ సంస్మరణ సభలో ఒక వేదికపై రేవంత్ రెడ్డి, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు ఒకే వేదికపై కలవబోతున్నారు. శిరీష. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ.